అమరావతి పునర్నిర్మాణ సభ ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశ ప్రధానితో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా అమరావతి ప్రాంతానికి రావటం, అమరావతి పునర్నిర్మాణ ఆవశ్యకతను చెప్పడం అంతా కూడా జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సభలో ఆంధ్రప్రదేశ్కు జరగబోతున్నటువంటి లాభాలేంటి, అంటే ఇప్పటికే జరిగిన లాభాలే అంతటితోనే ఆపేస్తారా, లేదా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా అమరావతికి మరిన్ని ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన సభని ఎలా చూడొచ్చు? విజయం సాధించింది అనుకుంటున్నారా, లేదా కేవలం మోడీని చూడటానికి వచ్చారనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? నిన్న అమరావతిని పునఃప్రారంభం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, అరాచకాలు, 3 రాజధానులు అని చెప్పి ఒక దాన్ని ప్రజలకి కన్ఫ్యూజన్ చేసి అభివృద్ధికి ఈ రాష్ట్రాన్ని వెనకబడే విధంగా చేసినందుకు కసితో ఓట్లు వేయడం జరిగింది. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా నిన్న 58,000 కోట్ల రూపాయలతో అక్కడ అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ డ్రైనేజెస్ కానీ, వీటన్నిటికీ కూడా 58,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి టెండర్లు కూడా అయిపోయి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇవ్వడం, దానికి కౌంటర్ గ్యారంటీ కూడా అక్కడే ఇస్తున్నారు. వారే ఆ డబ్బులు కూడా కడతామని చెప్పి క్లియర్గా చెప్పడం. అదేవిధంగా హడ్కో నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో చేసే అభివృద్ధి ఎలా ఉందంటే, నిన్న క్లియర్గా మోడీ గారు చెప్పారు, ఈ దేశానికి రైలు ఇంజన్ లాంటిది ఆంధ్రప్రదేశ్, అమరావతి. అంటే రైలు ఇంజన్ కనుకుంటే గూడ్స్ వెనకమాల ఎన్ని బ్యాగిన్స్ 100, 150 లేకపోతే అనేది దాన్ని మనం యాడ్ చేసుకోవడంలో ఉంటుంది. సో ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకి ఇది ఇంజన్లాగా పనిచేస్తుందంటే జీడిపిలో దీని గ్రోత్ కానీ, దీని ఇంపార్టెన్స్ కానీ మోడీ గారు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముగ్గురం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారు. ఆయన రాష్ట్రాన్ని అన్నారు, అమరావతి కూడా కాదు, అమరావతిలో ఒక భాగం ఈ రాష్ట్రంలో. దాంతోపాటు వైజాగ్ కానీ, రాయలసీమను కానీ, తిరుపతి కానీ, ఈ టౌన్స్ అన్నిటి కూడా డెవలప్ చేయడానికి నిన్న మోడీ గారు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే కూడా వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్, ఇది ఈ కాన్సెప్ట్లో ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి ఆంధ్రప్రదేశ్కి మంచి వనరులు ఉన్నాయి. మిగతా రాష్ట్రానికి దీనికి లేనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదేవిధంగా తిరుపతి, కడప, ఇది కాక మళ్ళీ కర్నూలు కూడా ఉంది. మీరు ఇంత చిన్న రాష్ట్రానికి ఇంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఎక్కడ తర్వాత భోగాపురం అంటే ఆల్రెడీ తీసేసి అక్కడ పెడతారు. ఇవన్నీ కూడా ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి పీపుల్ కానీ, గల్ఫ్లో కానీ, సింగపూర్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి చాలా ఈజీ సోర్సెస్. ఇవాళ ఒక 20 సంవత్సరాల తర్వాత కనుక చూస్తే, ఎక్కడ న్యూయార్క్లో ఎప్పుడు 100 years బ్యాక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, పైప్ లైన్స్, లేకపోతే వాటరు, ఎలక్ట్రికల్ కేబుల్స్, మన ఫోన్ కేబుల్స్ అన్నీ 100 years బ్యాక్ అక్కడ ఉన్నాయి. రైల్వే ట్రాక్స్ కూడా అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవాళ ఆ సిస్టమ్ని ఇక్కడ మనం కొత్తగా చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక పాత ఇంటిని రిపేర్ చేయాలంటే చాలా కష్టం, టైం టేకింగ్. అదే కొత్త ఇల్లు కట్టడం చాలా ఈజీ. అలాగే కొత్తగా నిర్మాణం చేయటం చాలా ఫాస్ట్గా చేయడం. చాలామంది వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని తిట్టలేదు అని. అసలు మిమ్మల్ని తిట్టాలని అవసరం, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మిమ్మల్ని తిడతారా? మీ స్థాయి వేరు. మీరంతా కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక అభివృద్ధికి నిరోధకులుగా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులు, మీరు స్పీడ్ బ్రేకర్ లాగా. మీకు ఒకటే డైలాగ్ చెప్పారు, గ్రహణం వీడిందన్నారు. ఆ ఒక్క డైలాగ్ చాలు 100 క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట అది. అదేవిధంగా వాళ్ళు ఈ అభివృద్ధి కనపడతలా. నిన్న నాగాలాండ్ దగ్గర 3,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి మిసైల్ లాంచింగ్ సెంటర్ అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా బెంగళూరు టు మేదరమెట్ల హైవే 20,000 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది. అవుటర్ త్రిబులార్ రోడ్డుకి కూడా మరి 189 కిలోమీటర్లు 20,000 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా అక్కడ అది జరుగుతూ ఉంది. ఇవి కాక
ఎన్నో చోట్ల నేషనల్ హైవేస్ని వెడల్పు చేయడం కానీ 4 లైన్స్ని 6 లైన్స్ 8 లైన్ చేయటం, కొన్ని చోట్ల బ్రిడ్జెస్ మంగళగిరి మా గుంటూరు దగ్గర నల్లపాడు దగ్గర ఆర్ఓబి, అట్లాగే సిబిజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ మన ప్లాంట్ని కనిగిరి దగ్గర, మరి హైడ్రోజన్ ఇది 1,80,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం దగ్గర పెట్టడం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఈ వైసీపీకి నిద్ర పట్టట్లా. ఎందుకు పట్టట్లేదంటే వాళ్ళకి ఈ రాష్ట్రంలో వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో ఏ విధంగా మనం వెనక్కబడిపోయాం, ఇవాళ ముందుకు ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుంది అనేది యూత్ కానీ మహిళలు కానీ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మిగతా స్టేట్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంటు నిన్న ఈ శంకుస్థాపన అనేది మన మరో చరిత్రకి నాందిగా అవుతా ఉంది. కానీ వైసీపీ కొత్తగా ఒక వాదన తీసుకొస్తుంది. కేవలం రోడ్లు, కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్లు ఇలా మాటలు చెప్పేసి గాలి అంటే మాయ మాటలు చెప్పేసి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు. నగరాల అభివృద్ధికి కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేస్తున్నటువంటి ప్రయోజనాలు ఏంటని అడుగుతున్నారు. ఏం చెప్తారు? నగరాలు అసలు ముందు రాష్ట్రంలో కనెక్టివిటీ నగరాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి. మాది నగరాలు అభివృద్ధి చేయడం కాదండి, గ్రామాలు కూడా అభివృద్ధి చేయడం. ఇవాళ 60% ఆఫ్ ద పీపుల్ గ్రామాల్లో ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి 6,000 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో ఉన్న మహిళలకి ఎన్నో స్కీములు పెంచి ఇస్తూ ఉన్నారు. రైతులకి ఇంతకుముందు ఈ వైసీపీ ప్రభుత్వం స్ప్రింక్లర్లు, డ్రిప్పు, టార్బాలిన్స్, ట్రాక్టర్లు అన్నీ ఎగ్గొడితే ఇవాళ మళ్ళీ ఆ స్కీములను తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్ పనిముట్లు ఇస్తూ ఉన్నారు. అందరూ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి ఎప్పుడు చెందుతాయంటే రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ట్రైన్ కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, సీ వాటర్ ద్వారా కనెక్టివిటీ ఉండాలి. ఇవాళ సీ ద్వారా మనకి 989 కిలోమీటర్లు మనకి కోస్టల్ ఏరియా ఉంది. దాంట్లో ఇవాళ అంతకుముందు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఉండేవి. ఇవాళ ఇవి కాక ఇంకా 3 పోర్టులు వస్తున్నాయి, రామాయంపేట, మచిలీపట్నం, బాపనపాడు. అవి నెక్స్ట్ 2 ఇయర్స్లో ఓపెన్ అవుతాయి. వాళ్ళ ఓపెన్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఇటు చైనా నుంచి కానీ జపాన్ నుంచి కానీ ఇటు నుంచి వచ్చే సింగపూర్ నుంచి వచ్చే వాటి అన్నిటి కూడా కనెక్టివిటీ వస్తుంది మనకి. అదేవిధంగా 8 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల కోసం వాళ్ళు పట్టుకొచ్చిన చేపలను అక్కడ ప్లాట్ఫామ్ల మీద అమ్ముకొని మార్కెటింగ్ చేసుకునే దానికి 8 ఫిషింగ్ హార్బర్లు రెడీ అవుతూ ఉన్నాయి. ఇవి కాక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 5 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కడ ఇనాగ్రేషన్ చేపించలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 3 రెడీ అవుతున్నాయి, నెక్స్ట్ ఇయర్కి 2 అవుతాయి. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో అయితే 2014 ముందు 70,000 మెడికల్ సీట్స్ ఉంటే ఇవాళ 150,000 మెడికల్ సీట్లు ఇవాళ రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ మాట్లాడేదాన్ని అసలు ప్రజలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో అవకాశం లేదు. అలాగే కమ్యూనిస్టులు కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళకి జనం లేరు, నాయకులు మిగిలిపోయారు. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద వేడుకకి మీరు ఎందుకు ఆహ్వానించలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు? ఆయనకి మోహన్ చెల్ల ఆహ్వానించారు, పేపర్లో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపించారు. ఏది మా అఫీషియల్గా లెటర్ పంపించారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరికి పంపించారు కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా పంపించారు. పంపించినా కూడా ఆయన ఇక్కడికి వచ్చి జనం ముందు ఏం మొహం పెట్టుకొని చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి ఆ 2 ఫస్ట్ చేస్తాడు. ఎందుకంటే 2019 ఎలక్షన్ల ముందు ఈ రాజధాని సింగపూర్ కంటే బాగా చేస్తాను, ప్రజలు మెచ్చే రాజధాని చేస్తాను, రైతుల మొహాల ఆనందం చూస్తాను అన్న వ్యక్తి, ఎలక్షన్లో చెప్పిన వ్యక్తి రాగానే 3 రాజధానులు అన్నాడు. అందుకని మాట తప్పాడు, మడం తిప్పాడు. అదేవిధంగా ఒక్కడు కూడా వాగ్దానాల్లో నిలబెట్టుకోలే. అదేమంటే నేను ఒక బటన్ నొక్కుతాను తప్పితే మిగతాది నాకు సంబంధం లేదన్నాడు. నువ్వు బటన్ నొక్కితే ఉపయోగం ఏముంది? మనకి కారు కొంటే కారుకు పెట్రోల్ కావాలి, దానికి కావాలి డ్రైవర్ కావాలి, ఒక ఇన్ఫ్రా అనేది మనకు అవసరం, రోడ్డు ఉండాలి. అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంటో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో అతను చేసినటువంటి అస్థిర పాలన, అదేవిధంగా నిరంకుశ పాలన చాలా దారుణంగా ఉండటం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళందరూ చూస్తాను, లెక్కర్ స్కామ్లో ఒకళ్ళు, ల్యాండ్ స్కామ్లో ఒకళ్ళు, ఇసుక స్కామ్లో ఒకళ్ళు, అందరూ ఆ స్కాముల్లోనే ఇరుక్కున్నారు. ఇవాళ దాని నుంచి బయటపడి వెళ్దామంటే కర్మఫలాన్ని అనుభవించాల్సింది, అది ఇంకా అవకాశమే లేదు. అతను టీడీపీ వాళ్ళు పిలిచారు కాబట్టి రాకపోయి ఉండొచ్చు, మీరు పిలిచి ఉండాల్సింది. బీజేపీ వాళ్ళు మీకు మిత్రుడే కదా? కాదు, పాత మిత్రుడే కదా. మీరు ఎప్పుడైనా అసలు రాజకీయాల్లో మిత్రులు శత్రువులు కాదండి. పొలిటికల్గా ఆ రోజున ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో పనిచేస్తాం. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు నిన్న ఇవాళ కేరళ వెళ్ళి వచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు, అక్కడికి వెళ్ళి ఒక పక్కన సీఎం గారు కూర్చోలేరా? అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాం, ఇక్కడ ఒక శివుడు ఉన్నాడు. శివుడు కులంతో, మతంతో, ప్రాంతంతో పనే లేదు, ఎవరైనా వచ్చి పూజ చేసుకోవచ్చు అక్కడ. అంటే నేను ఎందుకు చెబుతున్నానండి ఈ పాయింట్, మీరు ఇంకా ఆలోచన నుంచి బయటికి రాలి. మిత్రులు కాదు అక్కడ చూడాల్సింది, మన యొక్క
మన ఇంటికి ఎవరిని వస్తే రెస్పెక్ట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. మా పనికి వాళ్ళు వస్తే మనం రానేమో, అంతే తేడా. అంటే నేను ఎందుకు అడిగానంటే గతంలో మోడీకి అత్యంత ఆప్తుడు, మోడీకి ఒక రకంగా రాజకీయ దత్తపుత్రుడు, ఇట్లాంటి కామెంట్లన్నీ కూడా బయట వినిపించినాయి. కాదండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అల్టిమేట్గా వాళ్ళు చేసే మంచి పని, ఒక వ్యక్తి పుడతాడు చెడ్డవాడు కాదు, మంచివాడు కాదు కదా. మనం ఒకళ్ళతో ప్రయాణం చేసేటప్పుడు కదా సమస్యలు వచ్చేది. అతని యొక్క రాక్షస పాలన తెలుస్తున్నప్పుడు మనం కూడా దూరం మెయింటైన్ చేస్తాం ఆటోమేటిక్గా. అందుకని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారా? మనం బయటికి రావసరలా, ఆటోమేటిక్గా అతను చేసే మంచి పనులను ప్రజలే అతన్ని అవాయిడ్ చేశారు. మాకు కూడా అర్థమవుతుంది కదా అతను చేసే ప్రజాకంటకమైన పరిపాలన. అందుకని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి అంత ఆలోచించాలని పని లేదు. ఒకటే నేను మీ అందరికీ చెప్పేది, ఈ రాష్ట్రం, ఈ అమరావతి ప్రపంచంలో ఎవరూ ఊహించిన విధంగా రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా దానికి, మిగతా ప్రతిపక్షాలు కూడా దాన్ని సహకరించమని నేను కోరుతా ఉన్నాను. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయటంలో కూటమి నాయకుల ఈ మొత్తం కూడా వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు కానీ ఒక ఎత్తు అయితే, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద అనేక ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అంగరంగ వైభవంగా వెలిగిపోయినటువంటి పరిస్థితి. కానీ అలాంటి స్థితి నుంచి అమరావతి ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ నిన్న నరేంద్ర మోడీ భారత ప్రధానిగా రావటం, మళ్ళీ అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభం చేయటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50,000 పైన కోట్ల రూపాయల పనులను ఆయన ప్రారంభించడం, ఇవన్నీ కూడా ఒక శుభశకునాలని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చేసిన పనుల వల్ల మొహం చెల్లకే నిన్న అమరావతి ప్రాంతానికి రాలేదు, అందుకే ఆయన అమరావతి ప్రాంతంలో అడుగు పెట్టడానికి వెనకాడారనేది బీజేపీ నాయకులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి.